హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి క్లీనింగ్ డే 2 అండి. సో ఇంకా ఈరోజు కూడా ఫుల్గా క్లీనింగే అండి. ఇల్లు మొత్తం ఈరోజు అయితే కంప్లీట్ చేసేయాలి క్లీనింగ్ అయితే. అందుకనేసి పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఫాస్ట్గా పనులు కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే స్టవ్ అదంతా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా. ఇంకా మార్నింగ్ లేవగానే స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను. సో తర్వాత అయితే ఇంకా రైస్ కడుగుతున్నానండి. పాపకైతే స్కూల్ ఉంది. ఇంకా పాపని స్కూల్కి పంపిస్తే నేను తర్వాత ఇంకా బాబుని పడుకోబెట్టి క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చండి. ఈరోజైతే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయాలి క్లీనింగ్. ఎందుకంటే ఈరోజు క్లీన్ చేయాల్సింది చాలా ఉందండి. ఇంకా ఈ రోజుతో అయితే మళ్ళీ క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేయాలి కూడా. నిన్ననే లేట్ అయిపోయింది అసలు. ఇంకా నిన్న మొత్తం అయిపోయి ఉంటే బాగుండేది అనిపించిందండి. ఈరోజు కొంచెం అసలు ఓపిక లేదు మార్నింగ్ లేచేసరికి. కాకపోతే ఇంకా కంప్లీట్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఇక్కడైతే మా హస్బెండ్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారండి. ఇంట్లో అయితే ఒక్క వెజిటేబుల్ కూడా లేదు. సో అందుకనేసి అన్నీ అయితే తీసుకొచ్చేసారు. ఇవన్నీ అయితే నేను కవర్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి. మళ్ళీ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు అయితే బయట పెట్టేసి ఇంకా మళ్ళీ దాంట్లో పెడతాను క్లీనింగ్ అయిపోయాకైతే. ఫ్రిడ్జ్ కూడా ఎందుకో ఈ మధ్యలో అయితే కొంచెం స్మెల్ వస్తుందండి. దాన్ని అయితే నీట్గా క్లీన్ చేయాలి. ఆ ఫ్రిడ్జ్ స్మెల్ రావడం వల్ల ఏంటంటే దాంట్లో పాలు పెరుగు ఏమన్నా పెట్టినా కానీ ఆ ఫ్రిడ్జ్ స్మెల్ ఆ పాలు పెరుగుకు మొత్తం పట్టుకుంటుంది. ఎందుకలా అవుతుందో ఏమో అండి. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో చిన్న కవర్స్ ఉంటాయి కదా, అవి మీషోలో ఆర్డర్ పెట్టినవి పెట్టానండి. అసలు అవి పెట్టకూడదంట ఫ్రిడ్జ్లో అయితే, మనకు పవర్ ఎక్కువ కాలుతుందంట. అవి పెట్టడం వల్ల అయితే ఇంకా ఈరోజు క్లీన్ చేసి అవి అయితే తీసేయాలనుకుంటున్నానండి. ఇక్కడైతే చూసారు కదా, వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. సో ఇంకా అవన్నీ తీసేసి మొత్తం అయితే ఈ పచ్చిమిర్చి ఉంటాయి కదా, వాటిని కూడా తొడిమలు తీసేసి అయితే కవర్లో వేసుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే పాలకూర కర్రీ చేస్తానండి. ఆకుకూర అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. కాకపోతే ఇది హైబ్రిడ్‌ది అనుకుంటా అండి. పెద్ద పెద్దగా ఉన్నాయి ఆకులైతే. ఇంకా కొత్తిమీర కూడా 10 రూపీస్‌కి అయితే చాలా వచ్చిందంట. సో ఇంకా ఈ కొత్తిమీర కూడా చట్నీ అలా చేయాలండి. టమాటా కొత్తిమీర చట్నీ అలా. ఇంకా క్యాలీఫ్లవర్ ఒకటి కూడా తీసుకొచ్చారండి. క్యాలీఫ్లవర్ కూడా పెద్ద సైజులో ఉందండి. సో ఈ చలికాలంలో వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్‌గా దొరుకుతాయి కదా. ఇంకా ఈ కొత్తిమీర అయితే చూసారు కదా, మొత్తం దానికున్నదంతా అంటే వేర్లలాగా ఉన్నది మొత్తం కట్ చేసుకొని మిగిలినదంతా ఒకసారి దులిపేసానండి. ఇంకా దులపగానే చూడండి కొంచెం అలా పండు బారింది ఉంటది కదా ఆకు, అదంతా కింద పడిపోయింది. ఇంకా మిగతాదైతే బాక్స్‌లోకి పెట్టేసుకున్నానండి. ఇంకా అవన్నీ ఎక్కడివక్కడైతే సర్దేశాను. ఇంకా సర్దాకైతే ఇక్కడ పాలకూర అయితే కట్ చేసుకుంటున్నానండి. పాలకూర కర్రీ చేద్దామనేసి. ఇంకా ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు, ఈ కాండాలు. సో కాడలు వాటిని కూడా కట్ చేస్తున్నానండి. ఇంకా అవి కూడా కొంచెం ఫాస్ట్‌గానే కుక్ అయిపోతాయి. ఇంకా వాటిని వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇంకా వాటిని కూడా కట్ చేసుకుంటున్నాను. మొత్తం చిన్నగా అయితే కట్ చేసుకొని ఇంకా ఈ గిన్నెలో అయితే వేసుకున్నానండి. ఒకటికి 2 సార్లు అయితే కడుక్కోవాలండి ఆకుకూరలు. ఎంత ఫ్రెష్‌గా ఉన్నా కానీ వాటికైతే మందులు కొడతా ఉంటారు కదా, డైరెక్ట్‌గా ఇంకా వాటిపైనే పడుతూ ఉంటది ఆకుల మీద. సో అందుకనేసి ఇంకా ఒకటికి 2 సార్లు అయితే నీట్‌గా కడిగి పెట్టుకోవాలండి. ఇంకా నేను మొత్తం కట్ చేయడం అయిపోగానే కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టేసానండి. ఈలోపైతే ఇంకా పాలు కూడా కాగిపోయాయి కదా, మా హస్బెండ్‌కి అయితే టీ పెట్టేస్తున్నానండి. ఇంకా మిగిలిన పాలైతే పిల్లలకి పక్కకు పెట్టేశాను. పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ తినిపించాకే పాలు పోద్దామనేసి ఫిక్స్ అయ్యానండి. పొద్దున్నే పాలు తాగిపించాననుకో అస్సలు తినట్లేదండి బ్రేక్‌ఫాస్ట్ అయితే. సో అందుకనేసి ఫస్ట్ అయితే వాళ్ళకి అంటే తినిపించేసి తర్వాత అయితే ఇంకా పాలు పోస్తానండి. మెయిన్‌గా మా పాపకండి స్కూల్‌కెళ్ళేటప్పుడే ఇంకా పాలైతే తాగిపిచ్చేయాలనుకుంటున్నాను. పొద్దున్నే పాలు తాగిపిస్తే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయట్లేదు. ఇంకా స్కూల్‌కి అలానే వెళ్ళిపోతుంది. స్కూల్‌లో ఏం తింటుందో ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదండి. బాక్స్ అయితే ఖాళీ చేసుకొనొస్తుంది. మా పాప మాత్రం ఎప్పుడు చూసినా సన్నగా అలానే ఉంటుందండి. అసలు తింటుందో తినట్లేదో మరి వాళ్ళు బయట పడేస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడే మంచిగా పెట్టాలనేసి అనుకుంటున్నానండి. ఇక్కడైతే నేను టీ మరిగిపోగానే పాలకూర కర్రీ కూడా చేయడం స్టార్ట్ చేస్తానండి. చాలా సింపులే అండి ఈ కర్రీ అయితే. దీంట్లో అయితే నేనేం వేయట్లేదు. అంటే పప్పు అలాగైతే ఏం వేయట్లేదు. ఓన్లీ ప్లెయిన్ పాలకూరనే చేస్తున్నానండి. ఆకు కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా, ఇంకా సరిపోతదండి ఇదైతే. కొంచెం అయితే మనం అది ఉడికిస్తే ఇంకా కొంచెం అయిపోతది. ఏమాత్రం సరిపోదు. కాకపోతే ఈరోజు కొంచెం చాలానే ఉంది కాబట్టి ఇంకా ఈ కర్రీ అయితే మాకు సరిపోతదండి. చూసారు కదా, ఇంకా దీన్నైతే నీట్‌గా కడిగి దీంట్లోకేసుకుంటున్నాను. ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి వీడియోలో అయితే గ్రీన్ కలర్‌లో. దాన్ని చూస్తేనే నాకైతే భలే అనిపిస్తుంది.
ఇంకా ఈ ఆకు చూసారు కదా! మొత్తం గిన్నెలో అయితే నిండిపోయిందండి. ఫస్ట్ అయితే ఇంక మొత్తం పైన పెట్టేసి ఇంక స్టవ్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టేసాను. ఒక 2 మినిట్స్ అలా ఉడికిచ్చేసరికి ఇంకా ఇదైతే మొత్తం దగ్గరకొచ్చేసిందండి. ఇదంతా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇంకొక స్టవ్ మీద అయితే నేను ఆల్రెడీ రైస్ పెట్టేసానండి. ఇంకా అన్నం కూడా అయింది. కర్రీనైతే ఇంకా అన్నం అయింది కదా అనేసి అన్నం దించేసి ఆ స్టవ్ మీదకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసానండి. ఇంకా ఈ స్టవ్ మీద అయితే పిల్లల కోసం బ్రేక్‌ఫాస్ట్‌గా ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నానండి. ఇంకా నిన్న కూడా ఏం నానబెట్టలేదండి. మొత్తం క్లీనింగ్‌లోనే ఉండిపోయాను. సో, అందుకనేసి ఇంకా ఏం టిఫిన్ కోసం నానబెట్టలేదు. సో, ఇంకా సేమియాలయితే ఉన్నాయండి. మొన్న తీసుకొచ్చాను. సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదైతే ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతది చేయడం అయితే. ఇంకా ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే కదండీ! ఇంకా డైరెక్ట్‌గా చేసేసుకోవడమే. వెజిటబుల్స్ కట్ చేసుకొని, ఇంట్లో వెజిటబుల్స్ కూడా ఈరోజు ఓన్లీ క్యారెటే ఉందండి. ఇంకా ఒక క్యారెట్ అయితే వేసేసి ఈ ఉప్మా అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. ఒక సైడ్ ఉప్మా ప్రిపేర్ చేస్తూనే ఇంకొక సైడ్ అయితే పిల్లలకి స్నానానికి నీళ్ళు కూడా పెట్టేసానండి. ఇంకా ఉప్మా అయ్యే గ్యాప్‌లో పిల్లలకి స్నానాలు కూడా చేపిచ్చేస్తే ఇంకొక పని అయిపోతదండి. ఇంక ఇప్పుడే కరెంట్ కూడా పోయింది. నేను అలా వాటర్ పెట్టానో లేదో కరెంట్ పోయిందండి. ఇంకా మళ్ళీ కరెంట్ రాగానే నీళ్ళైతే కాగాయి. పిల్లలిద్దరికైతే స్నానాలు కూడా చేపిచ్చేసానండి. ఇంకా ఈ ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా పాపకైతే తినిపిచ్చేసాను. మా బాబైతే సరిగ్గా తినలేదండి. ఈ మధ్యలో ఎందుకో ఇంకా బాబు కొంచెం హెల్త్ బాగుండట్లేదండి. మళ్ళీ చెవి నొప్పిలాగా వస్తుంది. హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళాలనుకుంటున్నామండి. ఇదంతా క్లీనింగ్ ఇదంతా అయిపోయే వరకు చూస్తామండి. ఇంక అప్పటి వరకు బాబు సెట్ అయితేనేమో పర్లేదు. సెట్ కాకపోతే మాత్రం మళ్ళీ ఒకరోజైతే బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలండి. ఇక్కడైతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పాపను కూడా స్కూల్‌కి పంపించేసామండి. ఇంకా తర్వాత అయితే మా బాబుని ఈరోజు పడుకోబెడుతుంటే మాత్రం అస్సలు పడుకోవట్లేదండి క్లీనింగ్ స్టార్ట్ చేద్దామంటే. ఇంకా లాస్ట్‌కి అయితే పడుకుని పోయాడు. బాబు పడుకున్నాకైతే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశామండి. ఈ బెడ్‌రూమ్ అయితే ఇంకా ఫస్ట్ ఈ బెడ్‌రూమ్‌లో ఉన్న ఫ్యానే క్లీన్ చేస్తున్నామండి. ఫ్యాన్ చూసారు కదా ఎలా అయిపోయిందో. ఇంకా దాన్నంతా క్లీన్ చేసాము. ఈ విండోస్ పైన ఇదంతా మా హస్బెండ్ నేను క్లీన్ చేస్తానులే అనేసి తనైతే క్లీన్ చేస్తున్నారండి. సో, మీరనుకుంటున్నారు కావచ్చు, మొత్తం మీ హస్బెండ్‌తోనే క్లీన్ చేపిస్తున్నావు, నువ్వెక్కడ చేస్తున్నావు అనేసి. లేదండి, కొన్ని కొన్ని పైపైన ఉన్నవి విండోస్ ఇక్కడ నాకు అందని ప్లేస్‌లలో అయితే ఇంకా మా హస్బెండ్ అయితే నేను క్లీన్ చేస్తానని చేస్తున్నారండి. మిగతాది మాత్రం నేనే క్లీన్ చేసుకున్నాను. ఇంకా వాళ్ళు ఎంత చేసినా మొత్తం చేయలేరు కదండీ. కొన్ని కొన్ని మనం చేసుకోవాల్సినవి ఉంటాయి కదా! అవైతే మనమే చేసుకోవాలి కదా! ఇంక ఇక్కడ ఈ పైన సెల్ఫ్‌లో కూడా మా హస్బెండ్ అయితే అక్కడ ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేశాడండి. వస్తువులు తీసేసి ఇంకా నేనైతే అవి ఎక్కడున్నాయో అక్కడ మళ్ళీ అయితే సర్దుతున్నాను. ఇంకా అవి బ్యాగులే అండి. మనం అంటే ఎక్కడికైనా ఊరికలా వెళ్ళినప్పుడు యూజ్ చేయొచ్చు అని ఆ పైనైతే క్లాత్ కట్టి పెట్టేసానండి. మామూలుగా పెట్టామనుకో ఇంకా అదైతే ఫుల్లుగా డస్ట్ పడుతుందండి. సో, అందుకనేసి ఇంకా నా చున్నీలు, నైటీస్ ఉంటాయి కదా యూజ్ చేయనివి, వాటినైతే వేసి అంటే కప్పి పైనైతే పెట్టేసానండి. ఇంక ఇక్కడ ఈ సెల్ఫ్‌లు చూసారు కదా! ఈ బట్టల సెల్ఫ్‌లు అయితే దారుణంగా ఉన్నాయండి. సో, ఇవన్నీ బట్టలైతే మొత్తం తీసేసి కిందేసేస్తున్నాను. ఇంకా ఇవన్నీ మళ్ళీ నీట్‌గా ఎక్కడున్నవో అక్కడైతే సర్దేస్తానండి. దీంట్లో అయితే యూజ్ చేయనివి ఉన్నాయి కొన్ని. కాకపోతే వాటిని తీసేయాలంటే నాకైతే మనసు ఒప్పట్లేదండి. ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కావచ్చు అనేసి మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లల బట్టలైతే చాలా తీసేసానండి. ఇంకా వాళ్ళు యూజ్ చేయనివి ఉంటాయి కదా! కొన్నైతే లాస్ట్ టైము ఒకవేళ యూజ్ చేస్తానేమో అనేసి పెట్టాను. కానీ ఈసారి అవి అసలు యూజ్ చేయట్లేదనేసి తీసేసానండి. కొంచెం సెల్ఫ్‌లలో అయితే గ్యాప్ మిగిలింది. అలా తీసేయడం వల్ల అయితే ఇంకా బీరువా అయితే దారుణంగా ఉందండి. దాన్నైతే ఇంకా నెక్స్ట్ సర్దాలి. ఇప్పుడైతే కాదండి. దానికోసం కొన్ని ఆర్గనైజర్స్ ఆర్డర్ పెట్టేటివి ఉన్నాయి. ఇంకా వాటిని తీసుకొని తర్వాత అయితే ఇంకా బీరువా సర్దుతానండి. ఫస్ట్ అయితే ఇక్కడ బయట ఉన్న వరకైతే సర్దేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఈ సెల్ఫ్ చూసారు కదా! మళ్ళీ బట్టలైతే ఎలా ఉన్నాయో అలా నీట్‌గా అయితే పెట్టేస్తున్నానండి. ఈ పై సెల్ఫ్‌లో కూడా డస్ట్ బానే వచ్చిందండి. అసలు ఈ డస్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదండి. సన్నగా ఉంటుంది అదైతే. మా పక్కన ఇల్లులు అలా కూడా ఏం లేవు. మళ్ళీ వెహికల్స్ కూడా ఏం పోవండి రోడ్డు పైన కూడా. కాకపోతే అది గాలి ద్వారానే వస్తున్నట్టుందండి డస్ట్ అయితే. సో, ఇంకిక్కడైతే ఈ సెల్ఫ్ మొత్తం సర్దడానికైతే నాకు చాలా టైం పట్టిందండి. మా బాబు పడుకున్నాడు కాబట్టి ఇంక కొంచెం ఫాస్ట్‌గా అయిపోయింది. లేదంటే తను ఉన్నాడనుకో, ఇంక తను డిస్టర్బ్ చేస్తూ ఉంటే అది సర్దడమే కాదండి. కాకపోతే ఈరోజైతే ఎలా అయినా మొత్తం కంప్లీట్ చేసేయాలనేసి ఇంకా ఫాస్ట్‌గా అయితే సర్దేస్తున్నానండి. మెయిన్‌గా మా పాప స్కూల్ నుంచి వచ్చే వరకైతే ఎక్కడివక్కడ నీట్‌గా సర్దేసి పెడితే ఇంకా ఓ పనైపోతదండి. ఇంకా రాగానే మళ్ళీ అదే డస్ట్‌లో ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే పిల్లలు.
అందుకనేసి మా బాబు ఒక్కడున్నా ఏం కాదండి. ఇంకా మేము మా హస్బెండ్ నేను చూసుకుంటాను కానీ, ఇంకా పిల్లలిద్దరు అయ్యేసరికి వాళ్ళైతే ఆ డస్ట్‌లోనే ఆడుతున్నారండి. ఇంకా ఈరోజైతే మా బాబు కూడా కొంచెం ఆ డస్ట్‌లో అయితే అటు ఇటు ఆడుతూనే ఉన్నాడు. నాకేంటంటే పిల్లలకి ముక్కులలోకి ఆ డస్ట్ ఎళ్ళిందనుకో ఇంకా ఎక్కువ జలుబయితది కదా అనేసి నేను జాగ్రత్తగా చూసుకుంటున్నానండి. సో, మా హస్బెండ్ అయితే ఇంకా ఇప్పుడు మా బాబు దగ్గరే ఉన్నాడండి. అంటే డోర్ పెట్టాము. ఇక్కడ నేను ఆ వాక్యూమ్ పెట్టాం కదా! సౌండ్‌కి మా బాబు ఎక్కడ లేస్తాడో అనేసి ఇంకొక బెడ్‌రూమ్ నిన్న క్లీన్ చేయడం అయిపోయింది కదండీ! ఇంకా ఆ బెడ్‌రూమ్‌లో అయితే బాబుని పడుకోబెట్టేసి ఆ డోర్ అయితే పెట్టేసామండి. తనకి ఏ సౌండ్ డిస్టర్బెన్స్ రాకుండా అయితే తనైతే కొంచెం పడుకున్నాడు. ఇంకిక్కడ నేనైతే మా పిల్లల సెల్ఫ్, మా హస్బెండ్‌ది కూడా మొత్తం సర్దేశానండి. అదైతే ఇంక నేను అంతా ఏం చూపిచ్చట్లేదు. చాలా లెంతీ అయిపోయిందండి వీడియో అయితే ఇప్పటికే. సో, అందుకనేసి మెయిన్‌గా ఇప్పుడు ఈ వీడియో అంతా కూడా నేను రికార్డ్ చేయడానికి మా బాబు పడుకున్నాడు కాబట్టే నాకైతే ఇంక రికార్డ్ చేయగలిగానండి. లేదనుకో తను అస్సలు రికార్డ్ చేయనీయడండి. ఆ స్టాండ్ వెనకనే పడుతూ ఉంటాడు. దాన్నైతే ఊరికనే అటు ఇటు షేక్ చేస్తూ ఉంటాడండి. బాబు పడుకున్నాడు కాబట్టి ఇంక నేనైతే ఫోన్ స్టాండ్ పెట్టేసి ఇదంతా క్లీన్ చేస్తున్నానండి. ఇంకిక్కడ ఈ సెల్ఫ్ ఉంది కదా! ఇవన్నీ అంటే గాజులు, ఇంకా మేకప్‌కి సంబంధించినవైతే ఉంటాయండి. అక్కడైతే ఘోరంగా డస్ట్ ఉందండి. సో, అవన్నీ అయితే నీట్‌గా తీసేసి అన్నీ అయితే సర్దుకుంటున్నానండి. ఇంకా పైన మా హస్బెండ్ బట్టలున్నాయి కదా! అవైతే నీట్‌గా సర్దేశాను ఫస్టయితే. ఇంకక్కడ చాలా పెట్టాల్సినవి ఉన్నాయండి. ఇంక మడత పెట్టలేదు. అవన్నీ అయితే తర్వాత మడత పెడతానండి. ఫస్టయితే అక్కడ ఉన్న వరకు నీట్‌గా అయితే తీసేసి సర్దేశానండి. ఇంక తర్వాత ఇక్కడ కింద సెల్ఫ్ అయితే ఇది నా బట్టలండి. సో, చూసారు కదా ఎంత అడ్డదిడ్డంగా ఉన్నాయో ఈ బట్టలైతే. ఇంక ఇవన్నీ కూడా ఫస్టయితే తీసేసాను. తీసేసి ఇంకా ఆ సెల్ఫ్‌లో అయితే నీట్‌గా దులిపేశానండి. అక్కడైతే ఎక్కువ డస్ట్ ఏం లేదు. ఎందుకంటే ఆ డస్ట్ అంతా ఈ బట్టలకే పట్టుకుందండి. సో, అందుకనేసి కిందయితే ఎక్కువ డస్ట్ లేదు. ఉన్న కాడికైనా మొత్తం దులిపేసి ఇంకా మళ్ళీ బట్టలయితే నీట్‌గా పెట్టేస్తున్నానండి. దీంట్లో కూడా నేను యూజ్ చేయని బట్టలే చాలా ఉన్నాయండి. వాటిని తీసేయడానికి మనసొప్పదు. అలా అని ఇంకా వేసుకోలేను కూడా. ఇంకా అలా సెల్ఫ్‌లో అయితే పెట్టేసుకుంటున్నానండి యూజ్ చేయనివి కూడా. ఇంకా మొత్తం అయితే మళ్ళా ఎలా ఉన్నాయో అలా అయితే కొంచెం ఫోల్డ్ చేసేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మీకైతే ఇవి చూపిస్తున్నాను స్పీడ్‌గా గనేసి అంటే స్పీడ్‌గా చూపిస్తున్నాను గానీ, నాకైతే చాలా టైం పట్టిందండి ఇవన్నీ క్లీన్ జేయడానికైతే. ఇక మెయిన్ నాకైతే ఈ బెడ్‌రూమును, కిచెన్ క్లీన్ జేయడానికే ఎక్కువ టైం అయితే పడతదండి. సో, నేను క్లీన్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో మా హస్బెండ్ అయితే వచ్చి చూస్తూ ఉన్నారు. అంటే ఇంకా ఎక్కడి వరకొచ్చింది కొంచెం ఫాస్ట్‌గా చేసేయి అనేసి చెప్తూ ఉన్నారండి. ఇక్కడైతే కొన్ని కొన్ని బట్టలైతే తీసేస్తున్నాను. ఇంకా మరీ అవి నేను యూజ్ చేయను అనుకున్నవి, అస్సలే యూజ్ చేయను అనుకున్నవైతే కొన్ని తీసేస్తున్నానండి. అసలు ఈ బట్టలు చూడండి. చూడ్డానికేమో ఇన్నుంటాయి. కానీ వేసుకుందామంటే ఒక్కటి సరిగ్గా ఉండదండి దీంట్లో అయితే. సో, అన్నీ అలా ఉన్నాయి డ్రెస్సులయితే. ఇంకా అంతకుముందయితే నేనంటే కాలేజ్ చేసేటప్పుడు గిట్లా డ్రెస్సులయితే ఎక్కువుండిపోయేవి. ఒక డ్రెస్ ఒక 10, 15 సార్లు వేసుకున్నాననుకో ఇంక అంతే అండి. దాన్నయితే పక్కకు పెట్టేసేదాన్ని. మళ్ళీ కొత్త డ్రెస్ ఏసుకునేదాన్ని. ఈ మధ్యలో అయితే అలా కాదండి. అసలు డ్రెస్సులే కొనుక్కోవట్లేదు ఎక్కువైతే. ఉన్న వాటినే పూర్తిగా పాడయ్యే వరకైతే వేసుకుంటున్నాను. ఇంక అవి పాడయ్యాక మళ్ళీ కొత్తవి తీసుకుందాంలే అనేసైతే అనుకుంటున్నానండి. ఇంకిక్కడైతే మీరు నన్ను, నా ఫేస్‌ని అదంతా ఇగ్నోర్ చేసేయండి. నేనైతే పొద్దున లేవగానే ఫస్ట్ అయితే జుట్టుకి కొంచెం ఆయిల్ పెట్టుకొని దాన్నైతే మొత్తం క్లిప్పులతో ఎక్కడికక్కడ కట్టేసేసానండి. ఇంకా తర్వాత ఒక చిన్న జుట్టు పిలకలాగా వేసుకున్నాను. ఎందుకంటే జుట్టు మొత్తం అలానే ఉంటే చికాకుగా అనిపిస్తుందండి పని చేసేటప్పుడు. ఇంకా మళ్ళీ ఇంట్లో దులిపేటప్పుడు డస్ట్ ఉంటది కదా! ఇంకా ఆ డస్ట్ అంతా కూడా మీద పడుతుందనేసి ఇంకా అలా అయితే జుట్టుని పైకి పెట్టుకున్నానండి. ఇంకా అలా కంఫర్ట్‌గా ఉంది నాకైతే. కాకపోతే ఎక్కువ టైం అలానే పెట్టుకున్నాననుకో హెడేక్ లేస్తుందండి. సో, నా ఫేస్‌ని, నా జుట్టును అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా క్లీనింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటాం చెప్పండి. మనమైతే మంచిగా ఫ్రెష్‌గా రెడీ అయితే క్లీన్ చేయలేం గదా! ఈరోజైతే ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదండి. మొత్తం క్లీనింగ్ అయిపోయాకే ఫ్రెష్ అవుదాం అన్నట్టుగా అయితే ఇంకా ఈ పనిలోనే ఉన్నాను. సో, ఈ సెల్ఫ్ కూడా మొత్తం సర్దడం అయిపోయిందండి. సెల్ఫ్ అయితే నిండిపోయిందండి. చూసారు కదా! కాకపోతే దాంట్లో ఒక్కటి కూడా సరైన డ్రెస్సులు లేనే లేవండి. ఇంకా అది అయిపోగానే కింద సెల్ఫ్‌లో మళ్ళీ క్లీన్ చేస్తున్నానండి. ఇంకా ఈ కింద సెల్ఫ్‌లో కూడా కొన్ని యూజ్ చేయనివి ఉంటాయి కదా! అవైతే పెట్టేసానండి. అక్కడ పెట్టినవేంటంటే మా పిల్లలు ఊరికేనే సర్దుతూనే ఉంటారండి. తీస్తూ ఉంటారు. మళ్ళీ అందులోనే వేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ఇంకా అవి మా హస్బెండ్ అయితే ఎప్పుడు తిడుతూ ఉంటారండి. అంటే అవి పైన పెట్టొచ్చు కదా! పిల్లలకి అందేటట్టే ఎందుకు పెడతావు? పిల్లలకి అందేటట్టే ఎందుకు పెడతావు? అనేసి. నాకేమో ఎక్కడ సెల్ఫ్‌లు ఖాళీగా లేవండి. ఉన్నవి మొత్తం నింపేసాను. ఇంకా ఇక్కడ ఒక్క దగ్గరే ఖాళీగా అనిపించింది. ఈ సెల్ఫ్‌లో నేనేంటంటే బట్టలు అవి ఎక్కువ పెట్టనండి. అవి కొంచెం ఏంటంటే వర్షాకాలం అయిందనుకో బాగా వర్షాలు పడ్డప్పుడు అక్కడ కొంచెం ఫంగస్‌లా వస్తదండి. సో, అందుకనేసి ఆ సెల్ఫ్‌లో అయితే నేను ఎక్కువ బట్టలైతే పెట్టనండి.
ఇక్కడ ఈ కింది సెల్ఫ్ అండి. దీంట్లో అయితే నేను పక్క బట్టలుంటాయి కదా! అవన్నీ అయితే సర్దేశానండి నీట్‌గా. అంటే మేము రెగ్యులర్‌గా యూజ్ చేసేటివి. ఇంకా మేము యూజ్ చేయనియి అయితే ఇంకొక రూమ్‌లో పెట్టేసాను కదండీ! ఇంకా ఆ సెల్ఫ్ అయితే సర్దేశానండి. పొద్దున్నే మిషన్‌లో అయితే బట్టలేసేసాను. ఇంకా ఆ బట్టలు కూడా పడేసుకున్నాయండి. ఆ రూమ్ అయితే అక్కడితో సర్దడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వెంటనే మళ్ళీ బిల్డింగ్ పైకొచ్చేసాను. వచ్చి బట్టలైతే ఎండేస్తున్నానండి. ఇంకా బట్టలైతే చాలా ఉన్నాయి. అంటే పిండాల్సినవి. ఇంకా అవి ఇవి ఎండేసాక మళ్ళీ ఇంకొక బ్యాచ్ అయితే వేస్తున్నానండి మిషన్‌లో అయితే. ఈరోజు మొత్తం ఇంకా బట్టలేయడము, క్లీన్ చేయడం ఇదే సరిపోతుందండి పొద్దున్నుండైతే. ఇంకా మా బాబు కూడా లేచాడండి. ఆ రూమ్ అయిపోయేలోపు మా బాబు కూడా లేచేసాడు. ఇంకా ఈ బట్టలు ఎండేసాకైతే నేను కొంచెం లంచ్ చేశానండి. బాబుకి కూడా లైట్‌గా అయితే తినిపిచ్చేసాను. తినిపిచ్చేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. అప్పటికే టైం అయితే 1:30 అలా అయిపోయిందండి. నేనైతే ఎంత ఫాస్ట్‌గా చేద్దామనుకున్నా గానీ ఇంకా లేటే అవుతుందండి. ఇక్కడ కిచెన్ చూసారు కదా! ఆ పైన సెల్ఫ్‌లో యూజ్ చేయని బోల్లుంటాయండి. ఆ బోల్ల దగ్గర అయితే డస్ట్ మామూలుగా లేదండి. సో, ఆ బోల్లన్నీ తీసేసి నీట్‌గా అయితే ఈ వాక్యూమ్‌తో అయితే క్లీన్ చేస్తున్నానండి. అదంతా క్లీన్ చేసి మళ్ళీ ఆ పైన బోళ్ళయితే ఎక్కడున్నవో అక్కడ పెట్టేసాను. ఇంకా అదంతా మీకు చూపించలేదు గానీ, ఇంకా ఆ పైన 2 సెల్ఫ్‌లు కూడా మొత్తం నీట్‌గా అయితే సర్దేశానండి. ఇంకా తర్వాత అయితే ఈ సెల్ఫ్‌లో అయితే సర్దుతున్నానండి. ఇంకా ఈ డబ్బాలు అవన్నీ అయితే మొన్ననే తోముకున్నానండి. అవైతే తెల్లగానే ఉన్నాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా తోముదామనేసి ఇప్పుడైతే నీట్‌గా తూడ్చి పెట్టేస్తున్నానండి. ఇంకా ఈరోజు కిచెన్‌లో సర్దుతుంటే అయితే బొద్దింకలు మామూలుగా లేవండి అసలు. నేను చెప్పాను కదా! 2, 3 మంత్స్ అవుతుందని సర్దక. వామ్మో! అసలు ఆ బొద్దింకలను చూసైతే నేను షాక్ అయ్యానండి. ఇంకా ఈ పైన సెల్ఫ్‌లో సర్దుతుంటే ఏం కనిపించలేదు నాకు. కానీ కింద సెల్ఫ్‌లో సర్దుతుంటే అయితే అసలు కొన్ని ఒక 100 వరకొచ్చాయనిపించిందండి నాకైతే బొద్దింకలు. అన్ని బొద్దింకలొచ్చాయి. ఒక గిన్నెలో ఉన్నాయండి అన్ని బొద్దింకలైతే. నేనైతే అంతకుముందు 1 మంత్‌కొకసారి క్లీన్ జేసి ఎక్కడికక్కడ పేస్ట్ పెట్టేదాన్ని గదండీ బొద్దింకల పేస్ట్. సో, ఆ పేస్ట్ వల్ల ఏంటంటే ఒక్కటి కూడా నాకు ఎప్పుడు క్లీన్ జేసినా గానీ ఒక్కటి కూడా కనిపించకపోతుండే అండి. ఈసారి మాత్రం నా నెగ్లెక్టే అండి. ఇంకా నేను క్లీన్ జేయక చాలా రోజులయింది. ఎప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటూ పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చేసానండి. ఇంకా కొన్ని రీజన్స్ వల్ల కూడా నేనైతే క్లీన్ చేయలేకపోయాను. సో, ఇంకా ఇప్పుడు చేసేసరికయితే వామ్మో! దారుణంగా ఉన్నాయండి. ఇంకా ఈ దెబ్బతో అయితే వాటిని మొత్తం చంపేసేయాలండి. ఇంక ఒక గిన్నెలో ఉన్నాయని చెప్పాను కదా! ఆ గిన్నె తీసుకుపోయి బయటైతే దులిపేసానండి. మిగిలినవైతే క్లీన్ చేస్తూనే కొన్నైతే చంపేసాను. ఇంకా మిగతా వాటికైతే మళ్ళీ సెల్ఫ్‌లలో అయితే పేస్ట్ పెట్టేసానండి. ఇంకా ఈ దెబ్బతో అయితే అవి ఉండవండి. మళ్ళీ 1 మంత్‌కి అలా క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే నీట్‌గా ఉంటదండి. ఇంకా ఆ పైన సెల్ఫ్ కూడా సర్దాక ఇక్కడ కింద అయితే సర్దుతున్నానండి. ఈ కిందనైతే మొన్ననే సర్దేశాను గానీ, మళ్ళీ ఒకసారి ఇంకా అన్నీ సర్దినప్పుడు దాన్ని వదిలేయడం ఎందుకన్నట్టుగా దాన్ని కూడా మళ్ళీ నీట్‌గా అయితే డబ్బాలన్నీ తీసేసుకుంటూ, తుడుచుకుంటూ అయితే మళ్ళీ పెట్టుకుంటున్నానండి. మీరు ఇల్లు ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారో కామెంట్ చేయండి నాకైతే. నేనైతే 1 మంత్, 1 ½ మంత్‌కి ఒకసారి అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తానండి. మధ్య మధ్యలో ఇలా ఎప్పుడైనా గ్యాప్ వస్తదేమో గానీ, నార్మల్‌గా అయితే ఎప్పుడూ డీప్ క్లీన్ చేస్తూనే ఉంటాను. కాకపోతే ఇంత పెద్ద ఇల్లున్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం గూడా కొంచెం కష్టమే అండి. నాకైతే ఈ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అనిపిచ్చింది, ఇంత పెద్ద ఇల్లు ఎందుకుందిరా, కొంచెం ఇల్లు చిన్నగుంటే బావుండేది. ఇంత టైం పడుతుంది అనిపిచ్చిందండి. మెయిన్‌గా పిల్లలతో ఇలాంటి ఇల్లు మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే అండి. సో, కొంతమందేంటంటే పెద్ద పెద్ద ఇల్లులున్న వాళ్ళు మంచిగా మెయిడ్స్‌ని పెట్టుకుంటారు కదా! కొంతమందయితే ఇంకా ఓపికగా క్లీన్ చేసుకుంటారండి. మనకైతే మెయిడ్స్‌ని పెట్టుకునే అంత సీన్ లేదు. ఇంకా మనమే ఓపికగా క్లీన్ చేసుకోవాలండి. 1, 2 రోజులు కొంచెం ఎక్కువ టైం తీసుకొనైనా క్లీన్ చేసుకోవాలి. నాకైతే అసలు ఈరోజు ఈ క్లీనింగ్ మొత్తం అయిపోయే వరకి అస్సలు ఓపిక లేదండి. కొంచెం కూడా చాతనవ్వట్లేదు. కాళ్ళైతే ఫుల్లుగా లాగుతున్నాయండి. పొద్దున్నుంచి మొత్తం నిలబడి చేసే పనే గదండీ! ఇంకా దానివల్ల అయితే ఫుల్లుగా కాళ్ళు లాగుతున్నాయి. ఇంకా ఈ కిచెన్‌ని మొత్తం క్లీన్ జేయడానికైతే కొంచెం చాలా టైం పట్టిందండి. అన్నిటికంటే మెస్సీగా ఉందంటే ఈ కిచెనే అండి. సో, ఇంక ఇది క్లీన్ జేయడానికైతే చాలా టైం పట్టింది. నేను మీకైతే మొత్తం ఏం చూపిచ్చట్లేదు కానీ పైన పైన ఇంకా నాకు వీలున్న కాడికైతే చూపిస్తున్నానండి. మధ్య మధ్యలో ఇంకా మా బాబొచ్చి ఈ డస్ట్‌లో డిస్టర్బ్ జేయడం, ఇంకా మా తమ్ముడొచ్చాడండి, మా పిన్ని కొడుకు. ఇంకా వాడు కొంచెం సేపు చూసుకుంటూ ఉంటే నేనైతే ఇలా క్లీన్ జేస్తున్నానండి. మెయిన్‌గా చెప్పాను కదా! పాపొచ్చే వరకైతే మొత్తం క్లీనింగ్ అయిపోవాలనేసి అనుకున్నానండి. సో, ఇంకా అనుకున్నట్టుగా పాపొచ్చే వరకైతే మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా ఈ కిచెన్ క్లీనింగ్ అయిపోతే హాల్‌లో ఒక
టీవీ యూనిట్ ఉంటది కదా! అదైతే ఉందండి. దాన్నైతే క్లీన్ చేయాలి. ఇంక ఇక్కడ మీకు ఇదంతా క్లీన్ చేసేదైతే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి చూపిస్తున్నానండి. ఇంకా చాలా లెంతీ అయిపోతది కదా వీడియో అందుకనేసి. కాకపోతే ఇల్లు మొత్తం క్లీన్ చేశాకైతే ఇల్లు తళతళ మెరిసిపోతుందండి. కొత్త ఇల్లులాగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఈ గ్యాస్ బండ దగ్గర కూడా మొత్తం నీట్‌గా అయితే క్లీన్ చేశానండి. ఇంకా ఆ గ్యాస్ బండ అయితే నాకు లోపలికి పెట్టడానికి రావట్లేదనేసి మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకున్నాను. చూసారు కదా! స్టార్టింగ్‌లో మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేశారండి. మిగతాది మొత్తం నేనే చేసుకున్నాను. ఇంకా ప్రతీదైతే తనే చేయడు కదండీ. సో, ఇక్కడైతే ఈ సెల్ఫ్‌లో బోర్లు తీసేసి కూడా మొత్తం నీట్‌గా సర్దాను. ఇక్కడ చూడండి అసలైన బొద్దింకలన్నీ ఇక్కడే వచ్చాయండి. కింద సెల్ఫ్‌లో పేస్ట్ పెట్టేసాను మొత్తం అయితే. పెట్టి మళ్ళీ కవరేసి అయితే ఇంకా ఎలా ఉన్నాయో అలా పెట్టేసానండి. డస్ట్ చూసారు కదా ఎంతొచ్చిందో. సో, ఈ డస్ట్ అంతా కూడా ఊడ్చేసానండి. ఇంకా మళ్ళీ హాల్లోకొచ్చేసానండి. హాల్లోకొచ్చి ఇంకా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. పైన సెల్ఫ్ ఉంది కదా! అదైతే నాకు అందట్లేదండి. సో, అంటే నార్మల్‌గా క్లీన్ చేయడానికైతే అందుతది గానీ, ఈ వాక్యూమ్‌తో అయితే క్లీన్ చేయడానికి కుదరట్లేదని ఇంకా మా హస్బెండ్‌కి ఇచ్చానండి. సో, తనైతే ఆ పైన క్లీన్ చేశారు. తర్వాత మెయిన్ ఈ టీవీ దగ్గరండి. టీవీ మొత్తం తీసి కింద పెట్టి క్లీన్ చేయాలంటే కూడా కొంచెం భయమేస్తుంది నాకు. అదొకటి మా హస్బెండ్ క్లీన్ చేశారండి. ఇంకా మిగతా సెల్ఫ్ మొత్తం నేనైతే క్లీన్ చేసేసుకున్నానండి. ఇక్కడైతే కొన్ని ఏదన్నా చిట్టీలు అలాంటివి ఉంటాయి కదా! పేపర్స్ అలాంటివి మా హస్బెండ్ ఇంకా ఇవి యూజ్‌ఫుల్లా లేదంటే పడేసేటివా అనేసి అడుక్కుంటూ ఇంకా నేనైతే మొత్తం క్లీన్ చేశానండి. ఇక తర్వాత మెయిన్‌గా మా పిల్లల బొమ్మలు చూసారు కదా! ఇంకా వాటిని చూస్తేనే నాకైతే వామ్మో అనిపించిందండి. ఈ బొమ్మలైతే మొత్తం నీట్‌గా అయితే సర్దేశాను మళ్ళీ ఎక్కడున్నవక్కడ. ఇంకా కింద గ్రోసరీస్ ఉన్నాయి కదా! అవైతే రేపు సర్దుకుంటానండి. ఇంకా ఈ రోజుతో అయితే మొత్తం ఇల్లు క్లీనింగ్ అయిపోయింది. క్లీన్ చేయడం మొత్తం కంప్లీట్ అయ్యాకైతే ఇల్లు మొత్తం షాంపూ ఉంటది కదండీ! షాంపూ వాటర్ ఏసి ఒక చీపురుతో అయితే రాకి నీట్‌గా అయితే కడిగేసానండి. ఇప్పుడైతే ఇల్లయితే ఫ్రెష్‌గా ఉందండి. ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చేసరికైతే మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా పాప వచ్చాక పాపకైతే కొన్ని పాలు పెట్టి తాపిచ్చేసి ఇంకా తర్వాత నేనైతే ఈ ఇల్లంతా కడిగేసానండి. ఇల్లు కడిగాక అప్పుడు ఫ్రెష్ అయ్యానండి. నాకైతే ఇంక తల మీద నుంచి ఒక 1000 టన్నుల బరువు దించినట్టు అనిపించిందండి క్లీనింగ్ అయిపోయాకైతే. అంత ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇప్పుడైతే పిల్లలిద్దరూ పడుకున్నారండి. ఈవినింగ్ టైంలో ఎందుకో సడెన్‌గా మా పాప అంటే స్కూల్ నుంచి రాగానే తనకి నిద్రొచ్చేస్తుంది. ఇంకా పాలు తాగిపిచ్చేసరికి పడుకుందండి. మా బాబు కూడా కొంచెం అటు ఇటు డస్ట్‌లో తిరిగాడు కదండీ! ఇంక తనకు కూడా నిద్రొచ్చినట్టు అయినట్టుంది. తను కూడా పడుకున్నాడండి. ఇప్పుడైతే కొద్దిసేపు అలా ఇంకా ప్రశాంతంగా కూర్చోవాలనుకుంటున్నానండి. అసలు కాళ్ళైతే ఫుల్లుగా లాగుతున్నాయి. చెప్పాను కదా! పొద్దున్నుంచి నిలబడి చేసే పనులే దానివల్ల అయితే కాళ్ళు లాగుతున్నాయండి. ఇంకా మంచిగా వేడి వేడి నీళ్ళైతే స్నానం చేశానండి. తల మీద నుండి వేడి వేడి నీళ్లు పోసుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉందండి. ఇక్కడ ఫ్లోర్ గూడా చూపిస్తున్నాను మీకైతే. మొత్తం క్లీన్ అయిపోయిందండి ఫ్లోర్ అయితే. అసలు ఎంత డస్ట్ వచ్చిందో ఫ్లోర్ నుండైతే. ఇల్లు కడగక కూడా చాలా రోజులవుతుందండి. ఇల్లు కడుగుదాం, కడుగుదాం అనుకుంటున్నాను. ఇంకా సరదాగా కడుగుదాంలే అనేసి ఎప్పుడు తుడవడమే అవుతుందండి. ఈరోజైతే కడిగాను. కడిగేటప్పుడైతే ఇంకా మా బాబు అటు ఇటు తిరుగుతుంటే నాకు మా బాబుతోనే టెన్షన్ అయిందండి. షాంపూ వేసి కడిగాను కదా! ఇంకా షాంపూకి ఎక్కడ జారి పడతాడో అనేసి ఇంకా అదే భయమవుతుంది. ఇంకా కడిగేంత సేపు అటు ఇటు తిరిగాడు. ఇంకా కడగడం అయిపోగానే మా బాబు కూడా పడుకున్నాడండి. సో, ఇక్కడ మీతో అయితే నేను కొంచెం సేపు మాట్లాడుతున్నాను గానీ, అదైతే ఇంకా డిస్టర్బెన్స్‌లా ఉందండి. పైన ఫ్యాన్ తిరుగుతుంది. సో, అందుకనేసి ఇక్కడ మళ్ళీ నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మొత్తానికైతే ఇలా క్లీనింగ్ జేయడం అయితే అయిపోయిందండి. కాకపోతే ఇప్పుడేంటంటే ఇంకా బట్టలున్నాయండి ఫుల్లుగా. ఆ బట్టలైతే మడతబెట్టాలి. ఇంకా ఈరోజైతే ఇడ్లీ కోసం నానబెట్టేసానండి. రోజు ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయట్లేదు కదా! ఇంక ఈరోజన్నా చేద్దామనేసి అంటే రేపు చేద్దామనేసి ఇడ్లీ కోసం అయితే పప్పు నానబెట్టానండి మధ్యాహ్నం టైంలోనే. ఇంకా అదైతే ఇప్పుడు గ్రైండర్‌లోకేసుకోవాలి. ఇక్కడైతే రవ్వ తీసుకొచ్చానండి. ఇది డబ్బాలోకైతే ఇప్పుడే వేస్తున్నాను. మిగిలినవన్నీ రేపు సర్దుతానండి. ఇప్పుడైతే ఓన్లీ ఒక రవ్వ వరకైతే తీసుకొచ్చాను. ఇక దీన్నైతే ముందే దీన్నైతే నానబెట్టేస్తున్నానండి. అబ్బా! ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అయితే మా పిల్లలు మామూలుగా చికాకు పెట్టట్లేదండి. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామనేసి 2 డేస్ అంటే నిన్నటి నుంచి ట్రై చేస్తున్నానండి. ఇంకా ఇప్పటికి కూర్చున్నాను. నిన్న కొంచెం ఇచ్చాను. మళ్ళీ మధ్యలో ఆపేసాను. ఈరోజు మధ్యలో కొంచెం ఇచ్చాను. మళ్ళీ ఆపేసాను. ఇంకా మా పిల్లలైతే ఒకటే పిలుస్తున్నారండి. మా పిల్లలు, మా హస్బెండ్ ఏదో ఒక సౌండ్లు చేస్తూనే ఉన్నారు. ఎంత ప్రశాంతంగా కూర్చొని వాయిస్ ఓవర్ ఇద్దామన్నా గానీ వాళ్ళైతే నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈరోజైతే. ఇక్కడైతే నేను ఈ రవ్వ మొత్తం నీట్‌గా అయితే కడుక్కుంటున్నానండి. కడిగైతే పక్కన పెట్టేసాను. ఇంకా తర్వాతైతే గ్రైండర్‌లోకైతే పప్పేసుకుంటున్నానండి. ఇంకా గ్రైండరు, మిక్సీ కూడా నీట్‌గా అయితే తూడ్చుకోవాలండి. అవైతే ఇంకా రేపన్న ఎల్లుండన్నా చేసుకుంటాను. ఈరోజైతే అంత ఓపిక లేదండి.
వాటికి కూడా బాగా డస్ట్ పట్టింది. వాటినైతే నీట్‌గా కొంచెం టైం తీసుకొని ఒక మంచి క్లాత్ పెట్టి అయితే నీట్‌గా తుడవాలండి. ఇంకా ఇంత క్లీన్ చేసుకున్నప్పుడు అవి కూడా క్లీన్ చేసుకుంటే ఒక పని అయిపోతది కదండీ! ఫ్రెష్‌గా ఉంటది. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేశాక మనకి ఏ పని చేయాలన్నా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది కదండీ! ఎక్కడివక్కడ ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి కాబట్టి ఇంకా పని చేయాలన్న ఇంట్రెస్ట్ అనిపిస్తది. పని కూడా తొందరగా కంప్లీట్ అయిపోతది కదా! సో, ఇక్కడైతే నేను ఇది మొత్తం గ్రైండ్ చేసుకున్నాకైతే ఇంకా రవ్వ ఉంటది కదా! రవ్వలోంచి వాటర్ మొత్తం పిండేసి ఇంకా ఆ రవ్వనైతే ఈ పిండిలోకైతే వేసేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీయే నానబెట్టానండి. ఓ 2 రోజుల వరకు సరిపోతది. ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం పెట్టాలనేసి కొంచెం ఎక్కువగానే పెట్టేసానండి. అసలు ఈ పని చేస్తుంటే అయితే అసలు ఓపిక లేదండి నాకైతే. కాకపోతే ఇంకా మా పాప రోజు టిఫిన్ అడుగుతుందండి. సో, అందుకనేసి ఇంకా తన కోసమైనా చేసేస్తున్నాను. ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేయక ఒక 15 డేస్ అలా అవుతుందండి. సో, రోజు ఇంకా ఏదో ఒకటి పెట్టి మేనేజ్ చేస్తున్నాను. అన్నం వండడమో ఇంకా ఏదో ఒకటి. సో, అందుకనేసి ఇంకా టిఫిన్స్ అయితే చేయాలనుకుంటున్నానండి. సామాన్లు కూడా అన్నీ తీసుకొచ్చుకున్నాం కదా! ఇంకా రేపటి నుంచి అయితే ఎక్కడివక్కడ సర్దేసి ఇంకా అప్పుడైతే టిఫిన్ చేయడం కూడా స్టార్ట్ చేస్తానండి. ఇక్కడైతే నేను అది అంటే మామూలుగా పెట్టేసి వచ్చానండి. అంటే కలిపి పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడ బెడ్‌రూమ్‌లోకైతే వచ్చానండి. బట్టలు చూసారు కదా! ఇవి 2, 3 డేస్ బట్టలండి. ఇల్లు క్లీనింగ్‌లో పడి బట్టలు మడత పెట్టట్లేదండి. సో, అందుకనేసి చాలా బట్టలయిపోయాయి. బట్టలన్నీ కూడా మడతపెట్టి ఇప్పుడు ఈ బల్ల మీదే పెడతానండి. రేపైతే మళ్ళీ ఎక్కడివక్కడ సర్దుకుంటాను. నాకైతే ఓపిక లేదండి. అందుకనేసి ఇంకా చైర్‌లో కూర్చొని నెమ్మదిగా అయితే మడత పెట్టేసుకుంటున్నానండి. చాలా బట్టలయ్యేసరికి ఇంకా చాలా టైమే పట్టిందండి. మీకైతే ఈ బట్టలు మడత పెట్టేది కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెడతానండి. లేదంటే చాలా టైం పడతది. మొత్తానికైతే ఈ రోజుతో హౌస్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇల్లు చూసారు కదా! మీకే చూస్తే అర్థమైపోతది ఎంత ఫ్రెష్‌గా ఉందో. ఇంక ఇక్కడ ఈ మిషన్ పైన ఉన్నాయి కదండీ! బత్త సంచి లాంటివి. వాటిలలో అయితే ఇంకా మేము వేసుకొని బట్టలు అవి ఉంటాయి కదా! అవైతే వేసేసానండి. రేపైతే వాటిని కూడా పైన అటకెక్కించాలండి. సో, ఈ క్లీనింగ్ వీడియోలు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నేను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది. మీరైతే అర్థం చేసుకోండి. ఇంకా చాలామంది అయితే వీడియో మొత్తం స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇంకా నేను ఇంత కష్టపడుతున్నాను కదా! మీరంతా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్‌గా ఉంటదండి. లేదనుకో ఇంకా చేయాలంటే వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే పోతుందండి రోజు రోజుకైతే. మనకి వ్యూస్ ఇంకా వాచ్ అవర్స్‌ని బట్టే వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తది కదండీ!